ఇగో ఇంట్లో పెండ్లంకి ఏం అవసరం ఉన్నా గానీ మొగడికి అడుగుతాం పైసలు. చీరలకు గాని, మేకప్ సామానుకు గాని, ఇంట్లో సామానుకు గాని, దేనికైనా గాని మొగడికి అడుగుతాం. మరి మొగడి దగ్గర ఎప్పుడన్నా అవసరంకి పైసలు లేవనుకో మనకు వచ్చి అడుగుతారు. వచ్చి అడిగినప్పుడు మనం ఏమంటాం తెలుసా? మళ్ళీ ఇస్తా, మళ్ళీ ఇస్తా, లేకపోతే ఇయ్య. మరి మొన్న 500 తీసుకున్నావు, మళ్ళా నిన్న మొన్న 700 తీసుకున్నావు, 700 తీసుకున్నావు. మొన్నటి నిన్నటి ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఇస్తా, నాకు మొత్తం కలిపి ఇస్తా అంటేనే ఇస్తా, మరి లేకపోతే నేను ఇయ్య అని అంటాను. వాళ్ళు ఇచ్చినవన్నీ పోతాయి. మన చేతిలోకి వెళ్ళి 1 రూపాయి ఇచ్చినామనుకో కలాస్, మళ్ళా మనం వసూలు చేసుకుంటాం. ప్రతి దానికి వాళ్ళ దగ్గరనే తీసుకుంటాం పైసలు. మన దగ్గరికి వెళ్ళి 1 రూపాయి ఇచ్చినామనుకో కలాస్, మళ్ళా ఇచ్చిన దాకా యాద పెట్టుకుంటాం. ఇక మొగడేమంటాడు, మంచినవే నువ్వు, నా దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నది లెక్కలేదు కానీ, నా దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నది లెక్కలేదు కానీ, నీ దగ్గర 500 తీసుకుంటేనే లెక్కలు చెప్తున్నావు, ఇట్లా పాటు ఇది అని అంటారు. పాపం ఇస్తారు, మళ్ళీ తీసుకున్నా కానీ ఎన్ని పైసలు నీకు చెప్తారు. ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి.